నమస్తే ఫాలోవర్స్, ఇవాళ మీకు కలర్ లేని స్పైసీ ఎగ్ కర్రీ చూపిస్తా. ఇక ఊకే ఆ బుర్జీలు, పులుసులు, పుట్టులు ఏం చేసుకుంటారు? రొటీన్ గా తిని అదే యాస్ట్ వస్తలేదా? ప్రతి దాంట్లో ఆనియన్, టమాటా వేయాలి, తిప్పాలి, ఉప్పు కారం వేయాలి, లేదంటే చింతపండు వేయాలి. ఇదే నడుస్తుంది లే జమానా నుంచి. ఇక అందుకే ఫర్ చేంజ్ ఈ కర్రీ చూపిస్తున్నా. ఒక్కసారి చేసుకుని అరే వా జబర్దస్త్ ఉంది అంటారు. ఇక దీనికైతే క్రీమ్ లేకుండానే క్రీమీ ఫ్లేవర్ అండ్ టెక్స్చర్ వచ్చేస్తుంది. ఇక కలర్ లేని కారం అంటారా? ఇక తెలిసిందే, పచ్చిమిరపకాయలతో వస్తుంది. ఇక మీరు తినే కారం కే హిసాబ్ సే పచ్చిమిరపకాయలు స్లిట్ చేసి వేసుకోండి. ఇక స్పైసీ నచ్చుతుంది అని ఎక్కువ వేసుకోకండి, లేదంటే పొద్దునే వాష్రూమ్ లో కూర్చోవాల్సి వస్తుంది. ఇది చాలా సాఫ్ట్ కర్రీ కాబట్టి గుడ్లని ఆయిల్ లో ఫ్రై చేయడం గానీ, కారంలో ఫ్రై చేయడం గానీ, పొట్టుని గట్టిగా చేయలేదు. ఈ కర్రీకి గిట్లనే వేసుకొని గిట్లనే మంచిగా ఉంటది కూడా. ఇక యూఎస్ పోరలకైతే గుడ్లు సస్తా కాబట్టి నడిచిపోతుంది. ఫర్ చేంజ్ నాలుక కూడా మంచిగా కొడుతుంది. ఈ కర్రీకి పంటి కింద ఒక కాజు వచ్చింది అనుకో, ఇంకా మస్తు అనిపిస్తుంది. మంచి వేడి వేడి అన్నంలా కర్రీలో ఉన్న కొంచెం మిరపకాయ, కాజు అండ్ కొంచెం గుడ్డు కలుపుకొని తిన్నాం అనుకో ఒక ముద్దలా, అబ్బా నెక్స్ట్ లెవెల్ ఉంటది అనుకో. రెసిపీ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంది, సమజ్ అయినట్టుంది. సరే మరి ఉంటాం అలా.